డేటా టైప్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా టైప్స్ అంటే ఏంటంటే డేటా టైప్స్ ఇన్ పైథాన్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాం కదా, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఖచ్చితంగా డేటాతోనే పనిచేస్తుంది, డేటా లేకుండా ఏ సాఫ్ట్వేర్ పనిచేయదు. అలాగే ఇక్కడ డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ డేటా స్టోర్ చేసుకోవడానికి సెట్ అయిన వేరియబుల్స్ కావాలి. మీకు ఆల్రెడీ వేరియబుల్స్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది మన దగ్గర, ఏజ్ అనే ఒక 18 అనే డేటా ఉంది. 18 అనేది ఒక ఏజ్ అనుకుంటే, ఒకరి యొక్క ఏజ్, ఒక పర్సన్ యొక్క ఏజ్ అనుకుంటే ఆ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏజ్ అనే కాదు, మన ఇష్టం మన ఇష్టం వచ్చి నేమ్తో చేసుకోవచ్చు కదా, వేరియబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏ ఈక్వల్ టు 18 అంటే ఇక్కడ 18 అనేది డేటా అండ్ 8 అనేది ఇది వేరియబుల్. సో ఇక్కడ ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటంటే ఇక్కడ 18 అనే టైప్ 18 అనేది నెంబర్, అంతే కదా, 18 అనేది నెంబర్. అక్కడ మనకి పైథాన్లో డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అయితే ఇంట్ అని, అదే స్ట్రింగ్ అంటే సెంటెన్స్ అయితే ఇంగ్లీష్ సెంటెన్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే స్ట్రింగ్ అని అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ అనుకో, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనుకుంటే బూలియన్ అని అంటారు అన్నమాట. అలాగా మనకి వేరియబుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. అదే మనకి ఇది పైథాన్లో మిగతా లాంగ్వేజ్తో పోల్చుకుంటే చాలా ఈజీ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలంటే అదే సి లాంగ్వేజ్లో అయితే మనం ముందు ఇవ్వాలి, వేరియబుల్ ముందు ఇవ్వాలి. ఇంట్ ఏ ఈక్వల్ టు 18 అని, అంటే ఇక్కడ ఇంటీజర్ అంటే ఈ నెంబర్ అని చెప్పాలన్నమాట. ముందే మనం ఈ ఏ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ ఏ అనే వేరియబుల్ ముందే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాలి అని ముందే చెప్పాలి మన సి లాంగ్వేజ్లో అయితే. అదే పైథాన్లో అయితే ఆటోమేటిక్గా కంపైలరే డిసైడ్ అయిపోద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు యువర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ విలివర్ 01 ఇస్తే మనకి ఆటోమేటిక్గా పైథాన్ కంపైలరే దీన్ని స్ట్రింగ్ డేటా టైప్ అని చేసుకుంటుంది అన్నమాట. అదే మళ్ళీ మనం ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఈ ఆటోమేటిక్గా ఏ అనే వేరియబుల్ నెంబర్ యొక్క ఇంటీజర్ టైప్ డేటా టైప్ అని ఆటోమేటిక్గా గెస్ చేస్తుంది అన్నమాట పైథాన్ కంపైలర్. అదే మన సి లాంగ్వేజ్ అనుకుంటే మనమే ఇవ్వాలి, ఇంట్ అని లేకపోతే స్ట్రింగ్ అని అలా ఇవ్వాలన్నమాట, క్యారెక్టర్ అని అలా ముందే మనం ఇవ్వాలి. అది పైథాన్లో అయితే మాత్రం ఆటోమేటిక్గా దానికే డిసైడ్ అయిపోద్ది అన్నమాట. డేటా మనం పాస్ చేసే, మనం స్టోర్ చేసుకునే డేటా ప్రకారం దానికే వేరియబుల్ డేటా టైప్ డిసైడ్ అయిపోద్ది అన్నమాట. సో ముందు మనకి డేటా టైప్స్ ఎన్ని ఉంటాయో ఒకసారి చెప్తాను. సో డేటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్ అండ్ ఇవి ఏంటంటే మామూలు బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. బూలియన్ డేటా టైప్, ఇవి బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. ఫస్ట్ 3 డేటా టైప్స్ని దీన్ని బేసిక్ డేటా టైప్స్ అంటారు. వీటిని వేరే నేమ్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. సో ప్రిమిటివ్ డేటా టైప్స్. దాని తర్వాత మనకి సీక్వెన్షియల్ డేటా టైప్స్ అంటే ఎరే టైప్ డేటా టైప్స్ అన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 3 డేటా టైప్స్ ఉన్నాయి, సెట్, టపుల్, లిస్ట్. ఈ 3 డేటా టైప్స్ ఏంటంటే సీక్వెన్షియల్ డేటా టైప్స్ అన్నమాట. అలాగే దీంతో పాటు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఏంటంటే డిక్షనరీ అన్నమాట. అంటే ఇది కీ వాల్యూ పేర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే డిక్షనరీ అనే వేరియబుల్ ఉంటుంది, అనే డేటా టైప్ ఉంటుంది. ఈ 3 ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటే ఈ 3 ఇవి బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. ఇంటీజర్, స్ట్రింగ్, బూలియన్, ఇవి 3 ఏమో బేసిక్, ఇవేమో గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్. ఇదైతే కీ వాల్యూ పేర్ ఆఫ్ వాల్యూస్ని అన్నమాట. 2 వాల్యూస్ని పేరు కింద స్టోర్ చేసుకుంటే దాన్ని డిక్షనరీ అంటారన్నమాట పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇవి కాకుండా మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారన్నమాట. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం డేటా టైప్, మనం ఓన్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉందనుకోండి, ఓ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తానంటే ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లడ్ గ్రూప్ కూడా ఆ స్టూడెంట్ యొక్క డేటాలో స్టోర్ చేసుకుందాం అనుకుంటే బ్లడ్ గ్రూప్ పెడతారు, పేరెంట్ మొబైల్ నెంబర్ పెడతారు, ఆ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ పెడతారు, స్టూడెంట్ యొక్క ఏజ్ పెట్టుకుంటారు. అలా మనకు రిక్వైర్మెంట్ ప్రకారం మన డేటా టైప్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. అవి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే క్లాసెస్ అంటారు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లాసెస్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దీని ద్వారానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని పేరు వచ్చిందన్నమాట. పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట.
సో ఈ అర్థమైంది కదా, డేటా టైప్స్ మనకి 4 టైప్స్. ఫస్ట్ ఇది ప్రిమిటివ్ నార్మల్ డేటా టైప్స్ బేసిక్, దాని తర్వాత గ్రూప్ ఆఫ్ అంటే ఎరే టైప్ డేటా టైప్స్ అన్నమాట. ఎరే టైప్ డేటా టైప్స్ ఇవేమో ఇవి 3 ఉంటాయి, సెట్, టపుల్, లిస్ట్. అట్ ద సేమ్ టైం డిక్షనరీ అంటే పేర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటే డిక్షనరీ టైప్ డేటా టైప్. అండ్ యూజర్ డిఫైన్డ్ మనకి యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే మన యూజర్కి అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకుంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటారు క్లాసెస్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అది యూస్ కేసెస్ ఏంటి అని చెప్తాను. సో దాని తర్వాత మిగతావన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్లో 3 అని చెప్పాను కదా, ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం గుర్తెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటూ, స్ట్రింగ్, బూలియన్ అని మనం ఎక్కడ సరే మనం వాడాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా పైథాన్ కంపైలరే డిసైడ్ అయిపోద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఏమనుకుంటే v1 అని క్రియేట్ చేసుకున్నాను. v1 = 10 అని ఇచ్చాను. సో v2 = ఏమి ఇచ్చానంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ పైథాన్లో సింగిల్ కొటేషన్స్లో అయినా పెట్టుకోవచ్చు, డబుల్ కొటేషన్స్లో అయినా పెట్టుకోవచ్చు, సేమ్ యాస్టీస్గా తీసుకుంటుంది. ఇక్కడ బిలీవర్ 01 అని పెట్టాను. సో బిలీవర్ 01 ఇదేంటిది, ఒక ఇంగ్లీష్ వర్డ్ అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ కదా. ఇంగ్లీష్ సెంటెన్స్ అంటే ఏమని చెప్పాను, స్ట్రింగ్ అని చెప్పాను. ఒక నెంబర్ అంటే ఏమని చెప్పాను, ఇంటీజర్ అని చెప్పాను. సో అలాగే మనకి నెంబర్స్లో ఇంకొక టైప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 10.5, 1.5 అలా పాయింట్ల వైజ్ ఉంటుంది అనుకో, దాన్ని ఫ్లోట్ వేరియబుల్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ v3 = 5.5, 4.5 అనుకుంటే ఇది ఒక వాల్యూకి దీనికి ప్రత్యేకంగా డేటా టైప్ ఉంటుంది అని పేరు. అట్ ద సేమ్ టైం v4 = 2, క్యాపిటల్ 3 పెట్టాలి, స్మాల్ t కాదు. ఒక స్టార్టింగ్ క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్. దాని తర్వాత సో దీన్ని బట్టి ఇప్పుడు మనకి 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. 4 వేరియబుల్స్లోకి 4 టైప్ ఆఫ్ డేటా పాస్ చేసాం కదా. ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఏ టైపో ప్రింట్ చేద్దాం. ఒకసారి ప్రింట్ అని చెప్పి ఆ డేటా టైప్ ఇక్కడ వేరియబుల్ నేమ్ యూస్ చేసుకుని ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుందో తెలుసుకోవాలంటే టైప్ అని ప్రింట్ చేయాలన్నమాట. టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి, v1. చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ వేరియబుల్ v1 ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఒకసారి ప్రింట్ చేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ చూడండి ఇంట్, చూసారా ఇక్కడ v1 అనేది ఏంటి, 10 అనేది స్టోర్ చేసుకుంటుంది. 10 అని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి 10 అనేది ఏంటి, ఇంటీజర్ టైప్ వేరియబుల్ అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా ప్రింట్ టైప్ ఆఫ్ v2 అంటే ఏటో కూడా చూద్దాం. సో v2 అంటే కూడా ఏటో చూద్దాం, python code.py. సో ఇక్కడ చూడండి v2 అనేది ఏంటి, ఇక్కడ బిలీవర్ 01 అంటే ఇక్కడ ఏంటి, స్ట్రింగ్, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కాబట్టి స్ట్రింగ్ str అని ప్రింట్ అయింది. చూసారు కదా, ఈ టైప్ ఏంటి str. సో అట్ ద సేమ్ టైం మిగతా 2 కూడా చూద్దాం. సో v4 సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోట్ అంటే v3 అనేది ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటంటే 0.5 అంటే పాయింట్లో ఉంటే వాల్యూస్ దాన్ని ఫ్లోట్ నెంబర్స్ అంటారు, ఫ్లోటింగ్ నెంబర్స్ అంటారు అన్నమాట, అందుకే ఫ్లోట్. అలాగే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. బూలియన్ వేరియబుల్ అంటే ఏంటంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటాయి అన్నమాట, అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, ఇలా అన్నమాట. ఇవి బేసిక్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే మనం ఇలాగే సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ యూస్ చేయాలనుకుంటే మనం ముందే డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఎలా డిసైడ్ అవ్వాలంటే v1 అనేది ఇంట్ అని ముందు ఇచ్చేయాలి. అలాగే ఈ స్ట్రింగ్ అని ముందే ఇచ్చేయాలి, ఇలా స్ట్రింగ్ అని ముందే చెప్పాలి. అలాగే ఇక్కడ ఫ్లోట్ అని ముందే చెప్పాలి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే. అదే మనకి ఇక్కడ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మాత్రం మనకి ఆటోమేటిక్గా కంపైలరే డైరెక్ట్గా డిసైడ్ అయిపోద్ది అన్నమాట. డేటా టైప్ ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటాని బేస్ చేసుకుని మనకి కంపైలరే డైరెక్ట్గా ముందే డిసైడ్ అయిపోద్ది అన్నమాట. మనకి ఈజీ అవుతుంది అన్నమాట, ప్రోగ్రామర్కి ఈజీ అవుతుంది. సో జస్ట్ వేరియబుల్ నేమ్ గుర్తెట్టుకుంటే చాలు, అదే టైపు అనవసరం, అది కంపైలర్ చూసుకుంటుంది. సో మీకు డేటా టైప్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. డేటా టైప్స్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పడమే డేటా టైప్ అన్నమాట. ఇక్కడ v1 అనేది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది, ఇంటీజర్ టైప్ డేటా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇంటీజర్ టైప్ అంటే ఏంటి, నెంబర్స్ 5, 6, 10 ఇలా నెంబర్స్ 1 lakh, 5 lakhs ఇలా నెంబర్స్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ v1 అనే వేరియబుల్ యొక్క
డేటా టైప్ ఏంటి ఇంటీజర్. అలాగే ఇక్కడ బిలీవర్ 01 అనేది ఏంటి స్ట్రింగ్ అంటే ఇంగ్లీష్ సెంటెన్స్, కాబట్టి V2 ఒక డేటా టైప్ ఏంటి str. అలాగే 4.5 అనేది ఫ్లోటింగ్ వేరియబుల్, ఫ్లోటింగ్ వాల్యూ అంటే పాయింట్లో ఉంటుంది వాల్యూ, ఆ వాల్యూస్ని ఏమంటారంటే ఫ్లోట్ అంటారు, కాబట్టి దీని V3 యొక్క డేటా టైప్ ఏంటి ఫ్లోట్ అన్నమాట. సో మనకి ఇలా యూస్ చేయాలన్నమాట. ఇలా మనం ముందే ఏమైనా అవసరం లేదు, పైథాన్లో జస్ట్ ఇలా క్రియేట్ చేసుకుంటే వేరియబుల్స్ క్రియేట్ అయిపోతే తర్వాత మనం యూస్ చేసుకోవడమే. ఇక టైప్ అని ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైప్ అనే దాంట్లో ఈ టైప్ అనే దాంట్లో టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా వేరియబుల్ యొక్క డేటా టైప్ని ప్రింట్ అయిందన్నమాట. సో ఇవి బేసిక్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో నెక్స్ట్ మనం మిగతా డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.